స్త్రీలుగా మీరు కుటుంబంలో చాలా ఇంపార్టెంట్ పర్సన్. మీరు ఎందుకు అనంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ మీరు ఇంట్లో. ఒక భార్య స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చేసాడు, తల్లి స్థానంలోని కూడా వెళ్ళిపోయావు. ఇక్కడ కొంతమంది అయితే అమ్మమ్మలు నానమ్మలు ఆ స్థాయిలో కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి ఈ స్థితి చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే ఇంటికి యజమాని ఉన్నప్పటికీ యజమాని ఏం చేస్తాడు అంటే కావలసిన వాటిని మాత్రమే తెచ్చి పెడతాడు. నీకేం కావాలమ్మా? పలానా ఈ కూరగాయలు కావాలి, ప్రతి ఇంట్లో ఈ వస్తువులు కావాలి, పిల్లలకి బట్టలు కావాలి, ఏవో మొత్తం మీద నువ్వు అడిగినవన్నీ తెచ్చి అప్పగిస్తా ఉంటాడు కుటుంబానికి. కానీ కుటుంబాన్ని నడిపించే ఇంజిన్ ఎవరు అనుకుంటున్నారు? స్త్రీయే. కుటుంబాన్ని నడిపించడానికి ఆ స్త్రీ ఒక ఇంజిన్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఒక ఇంజిన్ లాగా పనిచేస్తుందో అంటే నడిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంజిన్ ఎటు వెళ్తే కుటుంబం కూడా ఎటు వెళ్తుంది? అటే వెళ్తుంది. అంటే సిగ్నల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సిగ్నల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంజన్ వెళ్ళేటప్పుడు సిగ్నల్స్ చూసుకుంటూ ఎక్కడ ఆగాలో, ఏ స్టేషన్ లో ఆగాలో, ఎక్కడ మళ్ళా తిరిగి ప్రయాణించాలో, ఎక్కడ మళ్ళీ టర్నింగ్ వస్తే తప్పుకోవాలో, ఇవన్నీ కూడా ఇంజన్ కి తెలిసి ఉండాలి. ఇంజన్ ఎవరన్నా? ఇంట్లో ఉన్న స్త్రీ, భార్య కావచ్చు, తల్లి కావచ్చు. ఇవి ఒకవేళ అవకాశం ఇచ్చినప్పుడు అది తెలియకపోతే ఆ ట్రైన్ వెళ్ళి భోగి మీద పడిపోయినట్టుగా కుటుంబం అంతా ఏమైపోతుంది? రోడ్డును పడిపోద్ది. అందుకని తెలిసి ఉండాలి. ఇంజిన్ ప్రవేశించేటప్పుడు, నడిచేటప్పుడు సిగ్నల్స్ వచ్చినాయి అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ నువ్వు ఆగు, తొందరపడి ముందుకి వెళ్ళొద్దు. అంటే నువ్వు ఎలా వెళ్ళాలో నేర్చుకోవాలి, ఎక్కడ ఆగాలో అక్కడ ఆగాలి. ఆగకుండా ఊరికి నేను వెళ్ళిపోతానంటే యుద్ధాలు జరిగిపోతాయి. ఆ జ్ఞానం తెలిసి ఉండాలి. అప్పుడప్పుడు చూడండి, భార్య భర్తల మధ్యలోకి ఎవరు వచ్చారనుకోండి, అప్పుడు దాకా వాళ్ళిద్దరు దెబ్బడుకుంటారు. కానీ మధ్యలో ఎవరిని వెళ్తే ఎవరు పడిపోతారు? వాళ్ళిద్దరు ఒకటైపోతారు. నిజం, చాలా ఉన్నాయి అలాంటి. వాళ్ళిద్దరు ఒకటైపోతారు, ఈ మధ్యలో పడతారు. అందుకని వాళ్ళ మధ్యలోకి ఎవరు వెళ్ళకూడదు. వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే దెబ్బడుకుంటారు, వాళ్ళే కలిసిపోతారు. మరి మధ్యలో ఎవరైనా వెళ్ళారో వాళ్ళు బలైపోతారు. కనుక దేవుడు ఒక చక్కటి జ్ఞానవంతమైన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఒక రైలు ఇంజిన్ లాగా నేను ఏర్పాటు చేశాడంటే అద్భుతంగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకూడదు, కుటుంబాన్ని పాడు చేసుకోకూడదు. చేయడానికి లేదంటే ఇలా నడుచుకోవడానికి ఎలాంటి ఆలోచనలు ఉండాలి? మరి ఇంజిన్ సజావుగా వెళ్ళాలంటే దాంట్లో ఉన్న అన్ని పర్ఫెక్ట్ ఉంటేనే కదా. మరి ఎలాంటి ఆ సూచనలు కావాలి? ఎలాంటి పనులు చేస్తే నువ్వు సరిగా వెళ్ళగలుగుతావు అంటే అసలు ఫస్ట్ నీ హృదయపు ఆలోచనలు మారాలి. నీ హృదయపు ఆలోచనలు ఎప్పుడైతే మారతాయో అప్పుడు సరిగా ఉంటావు. దేవుడు తన వాక్యాన్ని నీకు వినిపిస్తున్నప్పుడు ఆ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని నువ్వు తెలుసుకోగలిగితే తప్పనిసరిగా చక్కగా నడుస్తావు అనమాట. చాలా బాగుంటావు అప్పుడు. చూడండి, ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఇక్కడ మీరంటే ఎవరని అనుకుంటారు? మీరే. ఎవరు? స్త్రీలుగా మీ గురించే చెప్తున్నాను ఈ మాట. అంటే టోటల్ గా అందరికీ చెప్తున్నా గానీ ఇది స్త్రీలకుడు కాబట్టి ప్రత్యేకంగా మీ గురించే చెప్తున్నమాట. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు నా రక్షకుడని, నా పాపం నుండి, నా శాపం నుండి నాకు విమోచనిచ్చాడని, నన్ను బాగు చేశాడని, నన్ను కాపాడాడని నువ్వు విశ్వాసం నుంచి రక్షించబడ్డావు కదా. మరి అంటే క్రీస్తుతో పాటు నువ్వేమయ్యావు? ఇప్పుడు లేపబడ్డావు. ఎందులో నుంచి అంటే నీ పాప జీవితం నుండి పైకి లేచి పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి నువ్వు అడుగు పెట్టావు. అమ్మా వింటున్నారా? అలా అడుగు పెట్టావు కాబట్టి పైనున్న వాటినే వెదకుడి అంటాడు. ఏం చెప్తాడమ్మా? పైనున్న వాటినే వెదకుడి. పైన ఏమున్నాయి? క్రీస్తు దేవుని కుడిపార్శ్వం అంటే పైన ఉన్నట్టు క్రీస్తు ఉన్నాడు. ఆయన పైన ప్రభు ఉన్నాడు, పైన మన తండ్రి ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, మన పితరులు ఉన్నారు. పైన ఉన్న వాటిని అంటే కింద ఉన్నవి ఏమున్నాయి? ఈ భూమి మీద ఏమున్నాయి? ఈ భూమి మీద సర్వ సంపదలు, సకల సంపదలు కదా, మానవ సంబంధమైన వనరులు అన్ని ఉన్నాయి. లేవా?
అందుకే ఉన్నాడు, ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మున తండ్రి వలన పుట్టినవి కావు, అవి ఈ లోక సంబంధమైనవే. మరి పరలోక సంబంధమైన వాటి గురించి విషయాలు చెప్పాడా? చెప్పలేదంటే ఇవి ఇక్కడున్న వేరు, పైన వేరు. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, నీ దృష్టి ఎప్పుడు కూడా పైన వాటి మీద ఉండాలి. అప్పుడు ఇంజిన్ కరెక్ట్ గా వెళ్తుంది. నీ దృష్టి ఎప్పుడు పైన వాటి మీద ఉండాలి. పైన వాటి అంటే తండ్రి మీద, ప్రభు మీద, పరిశుద్ధాత్మ దేవుని మీద, పరలోకం మీద ఆశలుంటే మిగతా భూమి మీద ఉన్నటువంటి ఆశలు మనకి పెద్దగా ఉండవు. ఈ భూమి మీద బ్రతకడానికి కొంత అవసరమే మనకు, కాదంటారా? తినడానికి, ఉండడానికి, నివాసం ఉండడానికి, కట్టుకోవడానికి, తాగడానికి కొంత అవసరమే. అవి కనీస వసతులు అంటారు వాటిని. అవి అవసరం కావాలి కూడా. అయితే మిగతా వాటికి వెళ్ళకూడదు. మిగతా వాటికి ఒకవేళ వెళ్ళామనుకోండి మనము, అప్పుడు మనకి లేనిపోని ఆలోచనలన్నీ కలుగుతాయి. అప్పుడు మీరు కూడా ఏం చేస్తారంటే, కుటుంబంలోకి ఏం కావాలో అని అర్థం చేసుకుని లోకానుసారం ఉన్నవన్నీ లోపల తెచ్చుకుంటారు, పైన వాటిని పక్కన పెడతారు. ఇప్పుడు కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడేంటి, ఈ భూమి మీదే ఉంటాయి. ఈ సంవత్సరం దేవుడు ఎంత కాపుదలు కాసాడు కదా. ఈ సంవత్సరంలో దేవుని కొరకు ఇంకా నేను ఏమన్నా చేయాల్సి ఉన్నాయా? ఈ సంవత్సరం ముగిసిపోతుంది కదా, మరి కొత్త సంవత్సరంలో నేను అడుగు పెట్టాలి కదా. మరి నేను చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా? దేవుని గురించి ఆలోచించాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఇవి ఉంటుందా దృష్టి? భర్త చూస్తే ఇంకా మారలేదు, పిల్లలు చూస్తే ఇంకా సరిగా లేరు, కుటుంబంలో సరిగా లేదు. ప్రభా, సంవత్సరం అయిపోతుంది, గడిచిపోతుంది, మరి ఏం చేయాలి నాయనా? ఇంకో సంవత్సరం కూడా వెళ్ళిపోతుంది, ప్రభా ఏం చేయాలి నాయనా? ఈ ఆలోచన ఉంటుందా? అసలు ఈ ఆలోచన రాదు తెలుసా? వాడు రానివ్వడు. అయ్యో కొత్త సంవత్సరం వచ్చింది, మరి పిల్లలకి మరి ఏమైనా బట్టలు కొనాలి అంటాం, ఇంట్లో పలానా వస్తువులు కావాలి, ఇదిగో మరి ఇవాళ సేమియా కాస్తాను కాబట్టి ఏం చేయాలి? సేమియా సరుకులట్రా. ఇదే కదా సహజంగా చెప్పింది, ఇదే కదా, అయ్యే కదా మాట్లాడుకుంటాం. కానీ నా కుటుంబం ఇంకా ఎలాగే ఉంది, నేను కట్టుకోలేదు. పండుగలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, నేను కట్టుకోలేకపోతున్నానే. ఎలా ప్రభా, నేను ఏం చేస్తే బాగుంటుంది ప్రభా అని ఆలోచిస్తే పైన వాటి మీద ఆలోచించినట్టు. మీరు మనకు శారమ్మ గురించి తెలుసు కదా. శారమ్మ ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఈ ధనాన్ని ఆశించింది, ఈ ఇంటిని ఆశించింది అని ఉందా బైబిల్లో? ఒక్క చోట ఉందా? ఏవయ్యా నాకు మంచి ఇల్లు కావాలి, వాళ్ళందరూ మంచి మంచి చేసుకున్నారు అని అడిగిందా? విచిత్రం చెప్పనా, ఆ రోజుల్లో అన్ని డేరాలే. ఏం వేసుకున్నారు వాళ్ళు? అన్ని డేరాలు. ఎందుకు డేరాలు వేసుకున్నారు తెలిసే వాళ్ళు? మనలాగా ఇలాగ బిల్డింగ్ ఏం కట్టుకోలేదండి. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు ఇది అవసరం లేదు అంటే. వాళ్ళు ఎలా బతికారంటే, ఫిబ్రవరి పత్రికలో ఉంటది, పరదేశులుగా బ్రతికారంట. వాళ్ళు ఎలా బతికారంటే పరదేశులుగా బ్రతికారు, ఇది మన కాదు అనుకుని బతికారంట. మనం కూడా, ముఖ్యంగా మీరు కూడా అలా బ్రతకాలి. మీ కుటుంబాన్ని మీరు కట్టుకోవాలంటే, నేను పరదేశిని కనుక ఇక్కడ ఎప్పుడు నేను స్టాండర్డ్గా ఇక్కడ ఉండను, ఇది పర్మనెంట్ ప్లేస్ కాదు, ఇక్కడ నేను ఉండను. కాబట్టి నాకంటూ ఒక దేశం, నాకంటూ ఒక రాజ్యం, నాకంటూ ఒక రాజు, నాకంటూ ఒక ప్రభు పరలోకమందు ఉన్నాడు అనే సంగతి గుర్తుంటే, పైన వాటి మీద మనసు పెట్టి భూమి మీద ఉన్న వాటిని విడిచిపెట్టడానికి, అంటే దైవికంగా కట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం. ఆ వాక్యం అంతా లోపల పనిచేస్తూ ఉంటది. అప్పుడు ఎవరుంటే వాళ్ళని పని చేస్తూ ఉంటాం, ఎవరుంటే వాళ్ళే చేస్తూ ఉంటాం. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలని ప్రార్థన చేస్తున్నాను. నేను అలాగే చేస్తున్నాను. ప్రభా, నిశ్చితమైతే నేను, నా పెద్ద కుటుంబం, నా చిన్న కుటుంబం నీ సన్నిధిలో ఉండాలైనా, నిశ్చితమైతే కొత్త సంవత్సరం అందరం కలిసి ఆరాధన చేయడానికి సహాయం చేయాలైనా అంటున్నాను. ఎందుకంటే భయం, ఏమో ఎవరు చూస్తారో ఎవరు చూడరు తెలీదు. ఎందుకంటే పైన వాటి మీద మనసు ఉంటే ఆత్మ సంబంధమైన సంగతుల మీదే దృష్టి ఉంటది, ఇంకా వేటి మీదకి వెళ్ళదు. ఇంకా వేటి మీదకి వెళ్ళనవద్దు మనస్సు. ఎందుకంటే అమ్మ నీకు వద్దు, ఎందుకు అది అవసరమా నీకు అనిపిస్తా ఉంటది. ఇంకా ఈ బట్టలు వస్తువులను సామాన్యంగా వేసుకునేవి, ఏదో సంతోషం కొలిది వేసుకునేవి తప్పేం కాదు అమ్మా, తప్పేం కాదు. సంతోషం కొలిది వేసుకునేది తప్పు కాదు, కానీ అదే పర్మనెంట్ సంతోషం అనుకోకూడదు, అది తప్పు. కనుక మీరు పైన వాటి మీద దృష్టి పెట్టండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వం మీద కూర్చుండి ఉన్నాడు. పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అన్నాడు. మీరు మృతి పొందితిరంటే దాని అర్థం ఏంటమ్మా? మృతి పొందారు అంటే చచ్చిపోయారని, మనం చనిపోయి బ్రతికారు. యాక్సిడెంట్ చెప్తుంది అక్క. మనం చనిపోయి బ్రతికాం. మన జీవం ఎక్కడుంది అంటున్నాడు? క్రీస్తునందు దాచబడి ఉంది మన జీవం. కాబట్టి ఈ లోకంలో మనం చచ్చిన వారము, దేవుని దృష్టిలో బ్రతికిన వారం. కాబట్టి దేవుని దృష్టిలో బ్రతికిన వారం అయితే దేవుని కొరకే ఆలోచించాలి. ఈ లోకంలో ఒకవేళ చచ్చిన వారం కదా మనము, మరి చచ్చిన వాళ్ళకి ఏం కావాలి?
క్రీస్తునందు దాచబడిందంటే నువ్వు చచ్చిన స్థితిలోకి ఈ లోకంలో నువ్వు చచ్చినావు, మనం చనిపోయాం, మనం చచ్చిన వారం అని దేవుడు అంటే ఎక్కడెందుకు కాసి పెట్టాలి కదా. మరి అది మీరెందుకు ఆలోచించరు? మీకు టర్నింగ్ పాయింట్ తీసుకోవాల్సింది మీరే, భోగిని నడిపించాల్సింది మీరే, ఎందుకు ఇంజన్ కాబట్టి. మరి మీ ఆలోచనలే సరిగా లేకపోతే ఇంట్లో ఉన్నవన్నీ ఏమైపోతాయమ్మా? ఇప్పుడు నువ్వే ఉన్నావు ఇంట్లో అమ్మా, కుటుంబ యజమానురాలుగా నువ్వు ఉన్నావు, కాస్త జబ్బు చేసో జ్వరం వచ్చో బొబ్బున్నావు అనుకో, ఇల్లంతా ఏమవుద్దమ్మా? అది కూడా బొబ్బున్నది ఉంటుందా? ఎక్కడెక్కడే ఉంటాయి. ఇంటి యజమాని పడుకున్నా కూడా, సాధారణంగా మీ ఆలోచన ఎలా ఉంటే చెప్పను, పడుకున్నా కూడా, జ్వరం వచ్చి పడుకున్నా కూడా ఆయన లేచాడు పాపం అని టీ ఇవ్వాలి, పిల్లోడు అలా ఉన్నాడు పాపం అడిగి టిఫిన్ పెట్టాలి. ఏ దృష్టి ఉంటుంది మీకు? ఉండదమ్మా, ఉండాలి కూడా, అది ఉండాలి కూడా. అంత నీరసం వచ్చినా, అంత జబ్బు చేసినా, ఒంట్లో బాగోపోయినా, అయ్యో నేను లేగలేకపోయాను, ఆయనకి వేడి నీళ్ళు తాగాలి, ఆయనకి టీ పెట్టాలి, ఆయనకి అన్నం వండాలి, ఈ ఆలోచనలు ఉన్నాయి. తప్పు కాదు, అది నీ బాధ్యత. కానీ ఆ బాధ్యతతో పాటుగా ప్రాముఖ్యమైన ఈ సంగతిని విడిచిపెట్టుకుంటావు, అది నీ బాధ్యత. ఈ బాధ్యత నువ్వు తీసుకుని, ఈ బాధ్యతను కూడా నువ్వు తీసుకుని నీ కుటుంబం కొరకు నువ్వు ప్రయాసపడాలి. నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. అందుకనే భర్తల్ని గొంతమ్మ కోరికలు అడగకూడదు ఎప్పుడో కూడా. ఈ నగలట్ రండి, ఈ ధనవట్ రండి, ఈ డబ్బట్ రండి, దుబాయ్ వెళ్తున్నాను ఏమేవో వచ్చేటప్పుడు ఎంత ఇమ్మంటావు అంటే ఏమడుగుతావు? ఏమంటావు అని అడిగితే ఏమడుగుతారు? ఏమంటావు? అక్కడ బంగారం బాగుంటుందంట బావా, వచ్చేటప్పుడు ఒక బిస్కెట్ తెచ్చే నాకు సరిపోద్ది, అక్కడ బట్టలు కూడా చాలా బాగుంటాయంట, ఓ 4-5 జతలు తెచ్చే, పెద్దోడికి ఇలాగా, చిన్నోడికి ఇలాగా, అలాగే అంటావు కదా. నువ్వు బతకలేవు, చచ్చిన స్థితిలో లేవు, నువ్వు బతుకున్న స్థితిలో ఉన్నావు లోకంలో. ఓకే, నువ్వు నిజంగా కూడా దైవ సంబంధమైన స్త్రీ అయితే ఏం చెప్తావు? ఏముద్దులేండి, ప్రభు దయ వల్ల మీరు క్షేమంగా వస్తే చాలు, మీరు క్షేమంగా రండి చాలు. నువ్వు అడిగినా అడగకపోయినా యజమాని పట్టుకొస్తాడు. ఎందుకంటే ఇంటి దగ్గర నా భార్య ఉంది, నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి కావాల్సినవి ఇవి, ఇంకా ఏమన్నా అడుగుతారేమన్న ఉద్దేశంతో అడుగుతాడు అంతే. కానీ నువ్వేం చేయాలా? ప్రభా నా భర్తని క్షేమంగా తోడుకురండి ఆయన అనాలా? అసలు అన్ని తోలుకొచ్చాయి, కాదు కాదు కాదు, మీరు క్షేమంగా రండి చాలు. అది తేడా. ఇవేమీ అర్థం కావు మనకి. నీకు ఏదో రోగం ఉంటే కదా అక్కడికి వెళ్ళావు, అందుకే కదా టెస్టులు చేశారు, మళ్ళీ ఏం లేదన్నారు ఏంటంటే పెట్టి, మంచిదే కదా అది. కనుక ఈ స్థితిని మనం గమనించుకొని, ప్రత్యేకించి మీరు గమనించుకొని నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి పైన వాటి మీద దృష్టి పెట్టాలి. శారం ఎప్పుడు అడగల, నాకు పలానా కాలం అడగల. హాగరు కూడా అడగలేదు. కాకపోతే హాగరు ఒకవేళ ఆ రోజున ప్రయత్నం చేసిందేమో, ఎందుకంటే అబ్రహాంకు భారీగా ఉంటే నాకు ఒక వారసుడు వస్తాడు కదా, నాకు ఒక కుటుంబం ఉంటుంది కదా అనుకుందేమో, ఒకవేళ దాసి కాబట్టి. అయితే దేవుని చిత్తానుసారంగా శారమ్మ ఆ రోజున కాస్త డైవర్ట్ అవడం వల్ల జరిగినటువంటి పరిణామం. అది ఇప్పటికీ కూడా ఇబ్బంది పడుతూనే ఉంది ప్రపంచం అంతా కూడా. కనుక దేవుని నిర్ణయ ప్రకారంగా కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉందన్నాడు. మరి ఇప్పుడు దీన్ని అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనం చదువుకున్న మాటలు బట్టి ఒక మాట 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడిలను రాబట్టవచ్చు అన్నాడు. అంటే ఈ మాట కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి అంటే, పైనున్న వాటి మీద దృష్టి పెట్టిన వాళ్ళు లోబడి ఉంటారు. పైనున్న వాటి మీద, ప్రభు మీద దృష్టి పెట్టిన వాళ్ళు లోబడి ఉంటారు. ప్రభు మీద దృష్టి లేని వాళ్ళు తిరగబడతారు, ప్రతి చిన్నదానికి అలుగుతారు. అలగరండి, అలగడానికి మూలం ఆద్యుడు ఎవరైనా అహబురాజు. ఏం చేసినట్టు మూదు ముడుచుకుని అలిగాడంట అహబురాజు. బైబిల్ నువ్వు అలా ఉంటే నువ్వు పైనున్న వాటి సంబంధమైన మనిషివి కాదు. నీ పవిత్ర ప్రవర్తనని ఎప్పుడు చూపిస్తారు చెప్పనా? నువ్వు క్రీస్తునందు చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు చూపించగలుగుతావు నీ పవిత్ర ప్రవర్తన. ఇది చాలా పవిత్ర ప్రవర్తన, అద్భుతమైనటువంటి మాట అది. ఒకవేళ ఇది లేదనుకోండి, నీ భర్త దగ్గర కానీ నీ కుటుంబం దగ్గర కానీ ఇది లేదనుకోండి, నీ కుటుంబం గాడి తప్పేస్తుంది కదా. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటారమ్మా తల్లులారా మీరు? చీవుడు ముక్కేసుకుని, చింపులు జుట్టు వేసుకుని, ఏంటేంటో నైటీలు కట్టుకుని, ఒళ్ళంతా కనబడేలాగా జిట్టు కట్టుకుంటూ, కంపు కొట్టుకుంటూ చాలా సెండాలంగా ఉంటారు కదా. అమ్మలారా, నా తల్లులారా, నా బిడ్డలారా ఉంటారు కదా. అలాగే మీరు ఎంకనెళ్ళిప్పుడు ఎలా ఉంటారమ్మా అంటావు?
మంచి పొడిసేలు కట్టేసుకుంటాం. అసలు మాకు అనుమానం వచ్చేస్తా ఉంది, చూడు ఆవిడేనా అన్నట్టు అనుమానం వచ్చేది. కానీ బయట ఎక్కడో ఉన్నట్టు కాదు, నీ ఇంటి దగ్గర నీ భర్తకి చక్కగా కనబడాలి నువ్వు. మా తల్లారా వింటున్నారా, నా బిడ్డలారా వింటున్నారా? నీ భర్తకి నువ్వు చక్కగా కనబడాలి. శివుడు ముక్కేసుకుని చండాలంగా శమట కంపు కొట్టుకుంటూ ఉంటే వాడు పక్కదా తప్పేస్తాడు. ఇది ఎప్పుడొచ్చినా చండాలం ముక్కు వేసుకుని చండాలంగా తిరుగుతుందని బయట ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. నిన్ను విడిచిపెట్టేస్తాడు, నిన్ను పట్టించుకోడు పెద్దగా. ఎదురుగుండా ప్రేమ చూపిస్తాడు అంతేగాని పక్కదారులు తప్పేస్తాడు, పక్కకి వెళ్ళిపోతాడు, రకరకాల కార్యాలన్నీ చేస్తాడు. కార్యం ఎవరనుకుంటున్నావు? అందులో నువ్వు ఒక దానివి. చాలా కారణాలు ఉండొచ్చు, కానీ అందులో నువ్వు ఒక దానివి. కనుక నీ భర్తలు చక్కగా ఉండాలి నువ్వు. అది పవిత్ర ప్రవర్తన. అంటే ఎదుటి వారిని కామెంట్ చేసే స్థితికి నువ్వు తీసుకుని రాకూడదు. ఆలోచించండి, బయటికి వెళ్ళినప్పుడు సాదా సీదాగా వెళ్ళండి, విపరీతంగా వెళ్ళొద్దు. నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చక్కగా ఉండు. నీ ఇంటికి వచ్చిన వారు సంతోషిస్తారు, నీ ఇంటి యజమాని కూడా సంతోషిస్తాడు. బయట ఉండడు, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు, తన వారి దగ్గర వచ్చిన కాసేపు మాట్లాడదాం అనుకుంటాడు, మంచి అట్లు చర్చిందాం అనుకుంటాడు. సన్నిధికి వస్తున్నామంటే, నేర్చుకుంటున్నామంటే మీ మాటను బట్టి గుర్తుపట్టేయాలి. అది పవిత్ర ప్రవర్తన. మీ మాటను బట్టి ఎదుటి వారికి ఆకర్షించుకునే విధంగా మీరు ప్రవర్తించకూడదు, ఉండకూడదు. నీ భర్తను ఆకర్షించాలి, అది దేవుడు చెప్పిన మాట. నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ బిడ్డల మధ్య, నీ భర్త మధ్య చక్కటి సంభాషణ ఉండాలి. చాలా మంది పొల్లసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు, ప్రతిదానికి విసేయడమే. వీళ్ళకి అతకడం చేత కాదు, ప్రతిదానికి విసేస్తూ ఉంటారు. మంచిగా మాట్లాడడం రాదు, ప్రతి చిన్నదానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఎంత తప్పు! ప్రతిదానికి ఇరిసేస్తా ఉంటే నీ మీద ప్రేమ పడుతుంది. నువ్వు భోగి అయిపోయావా, ఇంజిన్ అయ్యావా, తప్పించేస్తావు, గాడి తప్పించేస్తావు కదా, గాడి తప్పేస్తుంది కదా. అవతల ఎంత సీరియస్ గా మాట్లాడినా దాన్ని పాజిటివ్ గా తీసుకుని ఒక్క మాటతో గుర్తుపెట్టాలి. అది అలవాటు చేసుకోవాలి, పాజిటివ్ గా తీసుకోవడం నేర్చుకోవాలి. శారమ్మ ఆ రోజున అక్కడ చేసినటువంటి పని చెప్పినట్టు 5వ వచనం, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారు. ఎలా అలంకరించుకున్నారంటే వాళ్ళు ఎలా అలంకరించుకున్నారని చెప్తున్నాడు అక్కడ. తమ స్వపురుషులకు లోబడి ఉండుట అలంకరణ. లోబడి ఉండుట కూడా అలంకరణ. అలాంటి మంచి అలంకరణ. మనకు తెలిసిన అలంకరణ, మీకు తెలిసిన అలంకరణ ఏంటంటే వాళ్ళంతా రాసుకుని పూసుకోవడమే. ఇది మీ అలంకరణ. అది కాదు, భర్తకి లోబడి ఉండడం, అది అలంకరణ. పూర్వం ఉన్నటువంటి పరిశుద్ధ స్త్రీ అంటాడు, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానిని పిలిచొచ్చు, అతనికి లోబడి. ఆ ప్రకారం అంటే దాని అర్థం ఏంటి? ఆ ప్రకారం అంటే వాక్యాన్ని తెలుసుకుంది, దేవుని మాట అర్థం చేసుకుంది. కాబట్టి తన స్వభావం రీత్యా దేవుని దృష్టికి విలువ కలిగిన అక్షయ అలంకారాన్ని సొంతం చేసుకుంది. అక్షయ అలంకారం అంటే ఈ లోక సంబంధమైన మీద దృష్టి కాదు. అలంకరణ ఈ లోక సంబంధమైనది, అక్షయ అలంకరణ పైనున్నది. ఇన్ని మాటలు వింటున్నారు కదా, మరి మారలా వద్దా? ఇన్ని మాటలు వింటున్నప్పుడు నేర్చుకోవాలి, చక్కగా వాటిని అర్థం చేసుకోవాలి. ఆ మాటల ప్రకారంగా జీవితాన్ని నువ్వు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఏవో లోపాలైన మనుషులు ఉంటారంటే ఏదో ఒక లోపం వస్తూనే ఉంటది, కానీ జీవితాంతం వాటిని సరి చేసుకుంటూనే ఏం చేయాలి? మనము బ్రతుకుతా వెళ్ళాలి. ఇది జీవితం. మరి ఈ జీవితంలో నువ్వేం సాధించావంటే, ఇప్పటి వరకు ఉన్న దాంట్లో నీ కుటుంబాన్ని కట్టుకోవడంలో నువ్వు తీసుకున్న జాగ్రత్తలు ఏం తీసుకున్నావు? నీ కుటుంబం వరకు నువ్వేం జాగ్రత్తలు తీసుకున్నావు? నీ బిడ్డల పట్ల నువ్వేం జాగ్రత్తలు తీసుకున్నావు? ఇది ఎంత చెప్పినా ఏమి వినండి అంటారు చాలా మంది. ఏమి వినని చెప్పేసి వాళ్ళని వదిలిపెట్టేస్తామా? కొన్ని వాళ్ళని చెప్పిస్తామా? బిడ్డలను చెప్పించగలవా? కానీ ఇందులో కూడా నువ్వు పైన వాటి మీద దృష్టి పెట్టిన దాని అయితే నీ కుటుంబాన్ని కట్టుకోవటంలో, నీ బిడ్డల్ని కూడా సరైనటువంటి దారిలో నడిపించుకోవడంలో నువ్వు శ్రద్ధ వహించాలి. ఆ రోజు నిద్ర దెబ్బడుకున్నారు. శారమ్మ కొడుకును హాగరు కొడుకు దెబ్బడుకున్నారు కదా. ఇష్మాయేలు వచ్చి ఏదో అన్నాడట. ఎవరిని? ఇస్సాకుని ఏదో అనేటప్పటికి ఎవరికి వచ్చింది నొప్పి? అమ్మా శారంకి వచ్చింది. ఎందుకు వచ్చిందమ్మా శారంకు నొప్పి? దేవుడు కూడా అన్నాడు, శారమ్మ చెప్పినట్టు చెయ్యి అన్నాడు. ఎందుకు అంటే వాగ్దానం వల్ల పుట్టినటువంటి కొడుకు ఇస్సాకు అయితే శరీరానుసారంగా పుట్టినాడు హాగరు కొడుకు ఇష్మాయేలు. కాబట్టి వద్దు, మనకు ఆ స్థితి వద్దు, తను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి అన్నాడు దేవుడు. దేవుని మాట విన్నాడు కనుక వెళ్ళాడు. ఆ రోజున శారమ్మ కూడా వీడిని ఇక్కడ ఉండడానికి వెళ్ళేది, బయటికి పంపించేది.
ఇప్పుడు ఏం చేయాలి అంటే గొడవ రాక ముందే తగు జాగ్రత్త తీసుకోవాలి. గొడవ రాకముందే తగు జాగ్రత్త తీసుకోవాలి. అవతల నీ ఎంత రెచ్చగొట్టినా సరే నువ్వు అర్థం చేసుకుని అది వెళ్ళక ముందే అక్కడ బ్రేక్ వేయాలి. ఎక్కడ బ్రేక్ వేయాలో, ఎక్కడ సిగ్నల్ వేయాలో, ఎక్కడ టర్నింగ్ తీసుకోవాలో ఇవి తెలుసుంటేనే ఆ జీవితం బాగా వెళ్తుంది. ఎప్పుడు కూడా హెచ్చుతగ్గులు అనేవి వస్తూ ఉంటాయి. రాజీ అనేది జరుగుతూ ఉంటుంది, జరగాలి కూడా. రాజీ పడాలి అంటే తగ్గడం, తగ్గించుకోవడం, ఎవరొకరు తగ్గడం కూడా నేర్చుకోవాలి. నేను తగ్గను, నువ్వెన్నన్నా చెప్పు, నా ఇంటికి పోతాను, నా ఇంటికి పోతాను, నా ఇంటికి పోతాను అంటే ఎలా? నీ ఇల్లు ఏది? ఎక్కడుందో నీ ఇల్లు? నువ్వు కట్టుకున్నా భర్తదే కదా ఆ ఇల్లు, కాబట్టి ఇంకా ఇంటి దగ్గర ఉండాలి, ఓపికగా భరించుకోవాలి. పోతాను 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 అనకూడదు. ఒక రోజున తెలియకుండా నిజంగానే పోవాల్సి వస్తుంది, అనొద్దు. కనుక ఆ ఇంటిని కట్టుకోవడానికి నువ్వు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి. యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 15 వచ్చిన భాగం సందర్భం జ్ఞాపకం చేస్తానంటే మీకు. వారు భోజనం చేసిన తర్వాత కలిపి చదువుకోండి. యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ఒక ప్రశ్న వేశాడు ప్రభువు వారు పేతురు గారిని. ఇదే ప్రశ్న ఇప్పుడు నువ్వు వేసుకోవాలి. వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అంటే, ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తే ఎలా ఉంటామంటే పైన వాటినే చూస్తాం, పైన వాటినే వెతుకుతాం, భూ సంబంధమైన దృష్టి పెట్టాం. కాబట్టి ప్రభువును ప్రేమించడం నేర్చుకుంటే నీ ఇంజన్ చక్కగా వెళ్తుంది. ప్రభువును ప్రేమించడం నేర్చుకుంటే నీ కుటుంబం చక్కగా వెళ్తుంది. అంటే ఫస్ట్ మారాల్సింది నీ కుటుంబం వల్ల నువ్వా? ఎవరు మారాలి? ఫస్ట్ ఎవరు మారాలమ్మా? మీరే కదా మారాలి. నువ్వు ప్రభువును ప్రేమిస్తే ఆ కుటుంబాన్ని ప్రేమించి ఏం చేయాలని జాగ్రత్త పడతావు. ఎక్కడ ఆగాలో, ఎక్కడ సిగ్నల్స్ తగ్గించుకోవాలో, ఎక్కడ టర్నింగ్ తీసుకోవాలో నీకు అది విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆ రోజున పేతురు అడిగిన దేవుడే మనల్ని కూడా అడుగుతున్నాడు, వీరికంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు అంటే, ప్రేమిస్తున్నాను ప్రభు అంటే నా గొర్రెలు మేపు అన్నాడు కదా. కనుక దేవుడు ఒక చిన్ని కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానం చొప్పున వాక్యానుసారంగా నీ పవిత్ర ప్రవర్తనతో, అక్షయ అలంకారంతో నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి జీవితం అంతా ప్రయత్నం చేయాలి. ఇది ఒక రోజులో జరిగేది కాదు, ఒక రోజులో జరిగిపోయేది కాదు, జీవితం అంతా ప్రయత్నం చేయాలి. అలా చేయగలిగితేనే కుటుంబం కట్టబడుతుంది. ఎన్ని మాటలు ఇప్పటికి? మొదటి మాట ఏం చెప్పాను? పైన వాటి మీదే దృష్టి పెడితే గనక భూ సంబంధమైన విషయాల్లో చచ్చిన స్థితిలో ఉంటావు. భూ సంబంధమైన విషయాల్లో చచ్చిన స్థితిలో ఉంటావు. రెండవది ఏంటంటే, దేవుణ్ణి ప్రేమిస్తే పైన మాట మీద దృష్టి పెడితే నువ్వు లోబడి ఉంటావు, భర్తకు లోబడి ఉంటావు, ఇతర విషయాల్లో జాగ్రత్తగా ఉంటావు. మూడవది ఏంటంటే, నువ్వు ప్రభువును ప్రేమించు. ప్రభువును నువ్వు ప్రేమిస్తే ప్రభు ప్రేమించినట్టుగానే నువ్వు నడుచుకుంటావు, ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటావు. ఆయన మాటల ద్వారా కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఈ లోకంలో భోగభాగ్యాలు ఎంతకాలమో ఉండవు, ఉంటాయమ్మా, ఎంతకాలమో ఉండవు. అందుకని గుర్తింపు కోరికలతో అస్తమాను నీ భర్తను విసిగించొద్దు. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి విసిగించొద్దు. అవసరమైనవే తెచ్చుకో. ప్రభు మీద ప్రేమించుంటే మిగతా కోరికలోకి నువ్వు వెళ్ళవు. కనుక నీకు ఏది అవసరం, నీ ఇంటిలో ఏది ఇంపార్టెన్స్, ఏది అవసరమో అదొక్కటే తెచ్చుకో. అనవసరమైన ఆలోచనలోకి వెళ్ళకు. ఒకవేళ నిజం కొంతమంది ఇల్లు లేదు, నిజంగానే బాధపడుతూ ఉంటారు. నేను అలా బాధపడ్డాను, చాలా కాలం బాధపడ్డాను. మీరు చాలా మంది బాధపడులు ఉన్నారు, ఇప్పటికీ బాధపడుతున్న ఉన్నారు. ప్రార్థన చేయి. ప్రభా నిశ్చితమైతే మేము ఒక చిన్న గృహాన్ని కట్టుకోవడానికి మాకు సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేయి. దేవుడు తప్పనిసరిగా ఏదో ఒక రోజు ఇస్తాడు. ఆయన ఇవ్వకుండా ఏమీ ఉండడు, తప్పనిసరిగా ఇస్తాడు. ఒక చిన్న గృహాన్ని ఇవ్వు ప్రభా నిశ్చితమైతే నేను నా కుటుంబం ఉండడానికి సహాయం చేయాలని. కొంతకాలం బతుకుతాం కాబట్టి, ఉండాలి కాబట్టి అడుగు, దేవుడు ఇస్తాడు. దాని కొరకు నువ్వేం చేయలేదని తినొద్దు, అనవసరంగా దూషించొద్దు, నీ ఇంటిని అవమానపరచుకోవద్దు, నీ భర్తను ఇబ్బంది పెట్టొద్దు, నీ కాపురాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. ఆ తర్వాత పైన వాటిని దృష్టి పెట్టట్లో మనం చదువుకున్నటువంటి విషయంలో యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం 2:15. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అన్నాడు. అంటే లోకాన్ని ప్రేమించావంటే నువ్వు దేవునికి ఏమైపోతావు? దూరం అయిపోతావు. అంత ఎందుకు? సన్నిధిలో మీరు చూడండి, ఎవరు లోకంలో ఉన్నారో ఎవరు దేవుల్లో ఉన్నారో తెలిసిపోతారు.
వాళ్ళ మాటలన్నీ కూడా మాట్లాడిన మాటలు ప్రతి మాటల్లో కూడా దేవుని మాటలు వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళు దైవ సంబంధమైన బిడ్డలుగా బతికితే. ఒకవేళ స్థితిలో లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళని కల్పమంటే సార్ అన్ని బయట విషయాలే మాట్లాడతారు. ఈరోజు వాక్యం విన్నాం, ఈరోజు అబ్రహాం గురించి విన్నాం కదా, ఈరోజు శారమ్మ గురించి విన్నాం కదా, ఇది నాకు ఇలాగ అర్థమైంది, నీకు ఎలాగ అర్థమైంది చెప్పు అక్క, నువ్వు విన్నావు కదా, నీకు ఎలాగ అర్థమైంది, నాకు ఇలాగ అర్థమైంది అని చెప్పి ఇలాంటి సంభాషణ చేస్తారా? చేసుకో. దైవికమైన బిడ్డలు అయితే ఆ సంభాషణ చేసుకుంటారు. లోకస్తులు అనుకోండి, ఈ విన్న వాక్యాన్ని వెంటనే పక్క పెట్టేస్తారు, బయటికి వెళ్ళగానే ఇంకా బయట సంగతుల్లో పడిపోతా ఉంటారు. ఈ విషయాలు మనకి కనుక లోకాన్ని ప్రేమించినోడు దేవుని ప్రేమించలేరు, దేవుని ప్రేమించినోడు లోకాన్ని ప్రేమించలేరు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. సంవత్సరాలు గడిచిపోయింది, కొత్త సంవత్సరం వచ్చింది, మళ్ళీ నూతన సంవత్సరంలోకి వచ్చేసాము, దగ్గర అవుతున్నాము పక్కన. మరి మంచి నిర్ణయాలు తీసుకోవద్దా? దేవునికి లెక్క చెప్పాల్సినటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు, ప్రభా ఈ స్థితి నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం అనుకుని ఏది లోపం ఉందో దాన్ని సరిదిద్దుకోవాలి. దేవుడు ఏ తలాంతి ఇచ్చాడో దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. చివరిగా ఒక మాట చెప్తాను, ఇక సంఘంలో నీ పాత్ర ఏంటి? సంఘంలో నీ పాత్ర ఏంటి? నువ్వు పైన వాటిని వెతికే దానివైతే సంఘంలో నీ పరిచర్య ఏంటి? సంఘంలో బలహీనలు ఉంటారు, ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి విషయంలో నువ్వేం చేస్తున్నావు? నీ ప్రార్థనా జీవితం ఎంత ఉంది? నా ప్రార్థనా జీవితం ఎంత ఉంది కదా? వాక్యాన్ని ఎంతవరకు ధ్యానించుకోగలుగుతున్నావు, అర్థం చేసుకోగలుగుతున్నావు? సంఘ పరిచర్యలో నీ వంతు పాత్ర నువ్వేం చేస్తున్నావు? చాలా మంది వస్తారు, వెళ్ళిపోతారు, ఏం పట్టించుకోరు, అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అసలు చూడరు, కనీసం అక్కడ ఏం జరుగుతుందో కూడా చూడరు, అసలు ఏ పరిచర్య చేయరు. చాలా మంది అసలు ఏ పరిచర్య చేయరండి వాళ్ళు. కానీ సంఘంలో ఉన్న వాళ్ళే మీటింగ్ టైంకి వచ్చి కూర్చున్నారు, మీటింగ్ అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో వాళ్ళ ఇద్దరు వాళ్ళ ఎవరనుకోవాలి వాళ్ళని అన్నమాట. అంటే సంఘంలో నీ పాత్ర సరిగా లేదు. సంఘంలో నీ పాత్ర సరిగా లేదంటే నువ్వు లోక సంబంధమైన దానివే గాని దేవుని బిడ్డవైతే కాదు. పేరుకైతే దేవుని బిడ్డ ఉన్నావు, కానీ నువ్వు దేవుని బిడ్డవైతే కాదు. కనుక నీ పాత్ర, సంఘంలో నీ పాత్ర ఉండాలి. ఆ పాత్ర చక్కగా నువ్వు నిర్వర్తించగలగాలి. వచ్చేమో వెళ్ళేమనే స్థితి ఉంటే నువ్వు చుట్టపు చూపు వచ్చినట్టుగా తప్ప దేవుని బిడ్డవైతే కాదు. కనుక ఏదో ఒక పరిచర్యలో నువ్వు ఉండాలి. అలాంటి పరిచర్యలో నువ్వు ఎదగాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. దృష్టి పెట్టాలి. ఒకటి పైన వాటి మీద దృష్టి పెడితే దేవుణ్ణి ప్రేమిస్తాము, దేవునికి లోబడి ఉంటారు. ఆ తర్వాత పవిత్ర ప్రవర్తనతో భర్తకు లోబడి ఉంటారు, దేనత్వం కలిగి ఉంటారు. ఓకేనా? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక సంఘంలో నీకున్నటువంటి పాత్ర నువ్వు సక్రమంగా నిర్వర్తించాలి. చూడండి ఒకసారి 12వ వచన భాగం చదువుతున్నాను. 5వ అధ్యాయము తెస్సలోనికి మొదటి పత్రిక 5:12. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుతూ ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. వారి పనిని బట్టి నువ్వు మిక్కిలి ఘనంగా ఎంచాలి. అంతేకాదు, ఒకరితో ఒకడు సమాధానంగా ఉండు. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏంటంటే, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి, ధైర్యం తిరిగిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఓతమియండి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు, కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. మీరు ఒకరి ఒకడు మనుషులందరి ఎల్లప్పుడూ మేలైన దాన్ని చేయండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఇవన్నీ కూడా సంఘంలో జరిగే కార్యక్రమాలు, సంఘంలో జరిగేవి. మరి సంఘంలో నీ పాత్ర ఏంటి? మరి అది కూడా బాగుండాలి. వింటున్నారా? ఇంటిలో పాత్ర జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ నువ్వు భోగివి కాదు, ఇంజనివి. ఓకేనా? అక్కడ నువ్వు భోగివి, సంఘంలో నువ్వు భోగివి. ఎందుకంటే అక్కడ నిన్ను నడిపించే నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడికి లోబడిని వెళ్ళాలి. ఆ నాయకుడు నడిపిస్తున్నప్పుడు ఆ నాయకుడి నడిపింపులో నువ్వు వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు ఇంజిన్ ఇలా వెళ్తుంది అనుకోండి, ఒకవేళ భోగి పక్క తప్పుకుంటే ఏమవుతుంది? భోగిలో ఉన్న వాళ్ళు కూడా ఏమవుతారు? పాడైపోతారు కదా. కనుక నువ్వు జాగ్రత్త. ఈ లక్షణాలన్నీ ఉండాలి. బుద్ధి చెప్పాలి, ధైర్యపరచాలి, ఓతమియ్యాలి, ప్రార్థించాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, దిగాలుగా ఇప్పుడు దేవుని పిల్లలు ఏమి ఉన్నా లేకున్నా. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం చివరి మాటలు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకుండినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనులో పైరు పండకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు అంటే ఏ ఉన్నా లేకపోతే ఏం చేస్తానంటాడు ఆయన? దేవుని యందు ఆనందిస్తాడు. అదే చివరి మాట రాసుకుంటే
దేవుని యందు ఆనందించడం నేర్చుకోవాలి. పైన వారు చేసే పని ఏంటంటే దేవుని యందు ఆనందిస్తారు. అసలు ఏమున్నా లేకపోయినా పట్టుకోవాలంటారు. అమ్మ వింటున్నారు తల్లి? ఇప్పుడు ఏమి లేదు, పండుగ వచ్చింది, అయ్యో అది లేదు ఇది లేదని కంగారు వచ్చేస్తా ఉంటారు చాలా మందికి. పిల్లలకి బట్టలు లేవు, అవి లేవు, ఇవి లేవు అంటా ఉంటారు. వాళ్ళు దేవునికి స్తోత్రం, దేవుడే ఇస్తాడు ఏదో రకంగా. ఆయనకి తెలుసు ఎవరికి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏ సమయంలో ఇవ్వాలో ఆయనకి తెలుసు. కనుక ప్రార్థన చేయి, గాబరా చేయకు, కంగారు పడద్దు. ఏమి ఉన్నా లేకపోయినా ఆయన యందు ఆనందించడం నేర్చుకోవాలి. పైన వారు ప్రభునందు ఆనందించడం నేర్చుకుంటారు. కనుక కుటుంబంలో ఈ జాగ్రత్తలు తీసుకుని దేవుడిచ్చిన తలంపుల చేత కుటుంబాన్ని కట్టుకుని, అంతేకాదు నీ కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి కనీసం ఈ సమయంలోనైనా అయ్యా నా కుటుంబాన్ని బాగు చేయ ప్రభువా అని దేవుణ్ణి బ్రతిమలాడుకుని కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించండి. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్న చెప్పు ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి గురించి ఎప్పుడు ఆయన మాట్లాడారు? ఎప్పుడన్నా? ఎప్పుడూ చెప్పలేదు. అలా చెప్పుంటే ఆయన కూడా మనలాగా అయ్యేవాడు. కానీ ఇక్కడున్న వాటిని ఏమైనా ఒకవేళ ఆశించాడా? ఈరోజు డబ్బు సంపాదించాలి, ఈరోజు ఈ పని చేసుకోవాలి, ఇది పెట్టాలి ఏమైనా ఆశించాడా? నాకు ఇచ్చిన సమయంలో నేను పని చేసి ముగించాలి అని ఒక్క మాట మీద ఉండిపోయాడు. ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాల కాలంలో అదే పని చేసి ఆయన వెళ్ళిపోయాడు. కనుక మనము ఈ లోకంలో చచ్చిన వారం కదా, చచ్చిన స్థితిలో ఉన్న వారికి లోకంలో ఉన్నవి ఏమీ అవసరం లేదు. పైన వాటిని దృష్టి పెట్టాలంటే మనం పైన వారం కనుక పైన వాటిని వెతకాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. దేవుని చిత్తానుసారంగా ఆ విధంగా ఈ కుటుంబాలు మీరు కట్టుకోవాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకో.